హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సింహరాశి వారికి రాబోయే జూన్ 26, 27, 28 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలకు కారణం కావచ్చు. మీరు చాలా కాలంగా గమనించని కొన్ని విషయాలు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిజమైన స్వభావం అర్థమయ్యే సమయం దగ్గర పడుతోంది. సింహరాశి వారికి సాధారణంగా ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు మీరు ఇతరులను ఎక్కువగా నమ్మడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితి మీ ముందుకు రావచ్చని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 3 రోజుల్లో మీ మనసులో ఏదో తెలియని అసౌకర్యం మొదలవుతుంది. కారణం లేకపోయినా ఎవరో ఒకరి ప్రవర్తనపై అనుమానం రావచ్చు. మీరు ఇప్పటి వరకు పట్టించుకొని చిన్న చిన్న సంఘటనలు ఒక్కసారిగా గుర్తుకు రావచ్చు. అయితే జూన్ 26 రోజు ఈరోజు మీలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు మీ మనసును కలవరపెట్టచ్చు. అయితే కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య ఎవరైనా చెప్పిన మాటలు మీకు సందేహం కలిగించవచ్చు. ఈరోజు ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీరు చెప్పిన విషయాలను కొందరు తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మౌనం పాటించడం మంచిది. కొందరికి దూరం ఉండి మౌనం పాటిస్తే చాలా మంచిది. మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారు. మనం అస్సలు పట్టించుకోకూడదు. జూన్ 27 ఈరోజు మీకు కొన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతుంది. మీరు అనుమానించిన విషయాలకు సంబంధించిన ఆధారాలు లేదా సంఘటనలు ఎదురవ్వవచ్చు. ఎవరో ఒకరు నిజమైన ఉద్దేశం మీకు అర్థమయ్యే పరిస్థితి రావచ్చు. పనిచేసే వారికి కార్యాలయంలో జాగ్రత్త అవసరం. మీ పనికి సంబంధించిన సమాచారాన్ని అవసరమైన వారికి మాత్రమే చెప్పండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు అన్ని వివరాలు పరిశీలించాలి. అలాగే ప్రేమ సంబంధాల్లో కూడా కొంత స్పష్టత వచ్చే రోజు ఇది. ఇప్పటి వరకు అపార్థంగా ఉన్న విషయాలు అర్థమవుతాయి. జూన్ 28 ఈరోజు కీలకమైన రోజు. గత 2 రోజులుగా మీకు వచ్చిన అనుమానాలు నిజమా కాదా అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఏమిటో అయితే కోపంతో లేదా ఆవేశంతో స్పందించకండి. ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడండి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఒక వ్యక్తి నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో సంబంధాలను సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ 3 రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా వీలైనంత వరకు వాయిదా వేయండి. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అనవసరపు ఖర్చులు తగ్గించడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కుటుంబ జీవితం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. చిన్న విషయాలే పెద్ద గొడవలకు కారణం కావచ్చు. పెద్దల సలహా తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది.
ఆరోగ్యం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, తలనొప్పి వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. ఉదయం నడక లేదా ధ్యానం చేయడం మంచిది. అదృష్ట సంకేతాలు. ఈ సమయంలో మీకు తరచుగా సూర్యోదయం కనిపించడం, ఎరుపు రంగు వస్తువులు కనిపించడం లేదా గోధుమ రంగు పక్షులు కనిపించడం శుభ సూచనలుగా భావించవచ్చు. ఆధ్యాత్మిక పరిహారం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యభగవానునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. ఓం హ్రీం సూర్యాయ నమః లేదా ఓం గృణీ సూర్యాయ నమః అనే మంత్రాలను 11 లేదా 27 లేదా 108 సార్లు జపించండి. పేదలకు గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వారు జూన్ 26, 27, 28 తేదీలు మీ జీవితంలో కొన్ని నిజాలను చూపించే రోజులుగా మారవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రతి పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోగలరు. మీ ధైర్యమే మీ బలం, మీ వివేకమే మీ రక్షణ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి వారు సింహం అయితే కామెంటులో జై సూర్యాదేవ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు.